ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు కాదని బీజేపీ తీర్పు అని విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యుల సన్నాహక సమావేశం జరిగింది. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 21న భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఉండి మొత్తం వాళ్ళ కుటుంబాలే ఉండవు, కానీ మేమేమన్నా ఏమనలేదు. మాలోళ్ళు ఎత్తుకపోయి మాలోళ్ళు వినేసిరి అని పబ్లిసిటీ చేసడం అనేది మానుకోవాలి సోదరా. మేమైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది మోడీ తీర్పు. మోడీ వెనక ఎవరెవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు, వీళ్ళల్లా ఉండి నడిపించిన కథ ఓటు బ్యాంక్ రాజకీయం చేసిందని కూడా మీకు మనం చేస్తున్నాను. అందు గురించనే ఆ తీర్పు వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 21 నాడు నడిచే బంధుల అంత రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో అన్ని సంఘాల నాయకులు ఉన్నాము. అన్ని సంఘాల నాయకులారా మీరు కలుపుకొని అందరూ ఐకమత్యమై శాంతియుత పద్ధతిగా మీరు పిలుపుకు ధర్నాలు చేయాలి, రసరోకలు చేయాలని మనం పిలుపునిస్తున్నాం. అన్ని విషయాలు అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంపార్టెంట్ విషయాలు దాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ స్వార్థానికి సంబంధించినటువంటి తీర్పుగా భావిస్తూ ఈ తీర్పుని పునఃపరిశీలించి వెనుక తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ తీర్పుని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, దళిత సంఘాలు, ఆదివాసులు అందరూ కూడా 21వ తారీఖు ఆగస్టున భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి అదే పిలుపు మేరకు మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రలో మరి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని గ్రామాల నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు మరి ఈ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ